8వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు 8వ అధ్యాయము 1వ వచనము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సహోదరి సహోదరులారా, మానవుడు తన పాపములకు ప్రతిఫలముగా నిత్య నరకాగ్నిని అనుభవించాల్సి వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన శ్రమలు, వేదన అక్కడ ఉంటుంది. మానవుడిని నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువు తానే శరీరధారి యేసుగా జన్మించాడు. మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి మనం పొందాల్సిన శిక్షను ప్రభువు పొంది శిలువ మరణాన్ని పొందాడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి. ప్రభు చేత వారు పరిశుద్ధపరచబడతారు. పాపము వలన వచ్చు జీతము మరణము నుండి, అంటే నిత్య నరకాగ్ని నుండి వారు తప్పించబడతారు. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని. ఎవరైతే ప్రభు చేత పరిశుద్ధపరచబడతారో వారికి శిక్ష ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ సత్యమును మనం గ్రహించి ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడి ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించి ప్రభు చేత పరిశుద్ధపరచబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించడానికి పరలోకము నుండి మీరే శరీరధారియే వచ్చారు ప్రభువా. మా కోసము ఎన్నో శ్రమలను అనుభవించి మేము పొందాల్సిన శిక్షను మీరు అనుభవించారు ప్రభువా. మాపై మీకున్న ప్రేమను, మా కోసం మీరు అనుభవించిన శ్రమలను, మీరు చేసిన త్యాగాన్ని గుర్తించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి తండ్రి. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి మీకు నమ్మకముగా జీవిస్తూ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారమై మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.